దేవుడు ప్రవచించినది ఏది కూడా తొలగిపోదు. మీరు నాకు కావాల్సి, మీరు చేయవలసింది ఏదో తెలుసా? మీరు ఆత్మతో నింపబడటమే. నాకు అదే కావాలి, అంతే. వేరేది నాకు ఏదవుతాం. మీరు ఆత్మతో నింపబడండి, పరిశుద్ధులుగా బ్రతకండి, పరిశుద్ధ జనంగా జీవించండి, క్రీస్తు కొరకు బ్రతకండి, లోకానికి ఒక మాదిరిగా జీవించండి. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. లోకానికి ఒక మాదిరి మన సంఘం మారాల. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. లోకానికి ఒక మాదిరిగా బ్రతకాల మనం. నిన్ను చూచి నీ వెనక వారిని ప్రవర్తన బట్టి వాళ్ళు మారాలా. నువ్వే చెడిపోయిన దానిలాగుంటే నీ వెనకోడు ఇంకా చెడిపోతారా. ముందు నువ్వు మారో, వాళ్ళు మార్చో. నేను మారిన తర్వాత అనేకులు మార్చింది. నేను యవ్వన జీవితంలో ఉన్నప్పుడు ఒక్క వ్యక్తి నా పక్కన తిరిగి వాడు పాపం చేయడం భయపడ్డారు, నాతో చెప్పడానికి భయపడ్డారు. నా స్నేహితుడు వ్యభిచారి, వాడు నా ఎదురుడి పారిపోయేవాడు, నిలబడేవాడు కాదు. రా ఇక్కడ నుంచో అంటే అసలు పరిగెత్తేవాడు. వాడి ధనమంతా, వాడి సంపాదన అంతా వ్యభిచారానికే ఖర్చు పెట్టాడు. రా నా ప్రియ స్నేహితుడు, నాకు వాడొక్కడే స్నేహితుడు, ఎవడు లేడు. వాడితో నేను సహమతి చేసేవాడిని. డబ్బు వేలు సంపాదిస్తాడు, అంతా కూడా తిరుగుడికే ఖర్చు పెట్టాడు. నన్ను అనేవాడు, అరే ఏంద్రా నీ బ్రతుకునివేనా, ఆడంగిలోడివా అన్నాడు నన్ను. నువ్వు నాకు అట్ట కనపడుతున్నాడు. అరే నీకు తెలీదురా నువ్వు చేస్తుంది పాపం రా. నా మాట విను, నిన్ను పట్టుకోవడం సాతాను, అది నీ నాశనం చేసిదిరా. అప్పుడు దాకా నువ్వు మానవనేవాడిని. వాడు జోలు నా జోలు వచ్చేవాడు కాదు. చర్చికి వెళ్తుంటే నవ్వుకునేవాడు. అరే రారా ప్రార్థనకి వెళ్దామంటే తర్వాత వస్తాలేపో, నాకు వేరే పనులని చెప్పేసి ఆ డబ్బులు తీసుకుని వ్యభిచార కొంపలకు పోయేవాడు. తిరిగి ఆఖరికి వాడికి హెచ్ఐవి వచ్చింది. వాడికి హెచ్ఐవి వచ్చినా కానీ నాతో సహవాసం మాత్రం మానలా. వాడు నా పక్కన గాలి తిరుగుతున్నా నేను మాత్రం పాడైపోలా. దేవునికి స్తుతి కలుగునగాక. నువ్వు తాగినాక నేను తాగుతానేవాడు. డ్రింక్ ఇస్తే ముందు నేను డ్రింక్ తాగితే అప్పుడు డ్రింక్ ఇచ్చేవాడు. ఎందుకంటే నాకు రోగం ఉంది కదా. నా రోగం నీ కంటితే నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు దేవుని బిడ్డవి, నీ వల్ల అనేక నష్టం జరిగింది. అందుకే నా ద్వారా నీకు ఏది జరగకూడదు అని నా పక్కన తిరుగుతుండేవాడు. కలిసి తిని భోజనం చేసేవాళ్ళం.